ఏటీసీ గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతలో ముఖ్యంగా చాలా చర్చ జరుగుతూ ఉంది. ఏంటి ఏటీసీ, అసలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, దీనివల్ల యువతకు ఏ విధమైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయి? ఏటీసీ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అండి. అడ్వాన్స్ టెక్నాలజీ అంటే మీకు తెలుసు బేసికల్గా టెక్నాలజీ ప్రతి మనిషి యొక్క జీవితంలో భాగం అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు ఒక 50 సంవత్సరాల క్రితం టెక్నాలజీతో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందిపోయాయి. ఉదాహరణకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇటువంటి టెక్నాలజీస్ అంతా కూడాను నిర్మాణ రంగంలో, తయారీ రంగంలో, పారిశ్రామిక రంగంలో బాగా ముందుకు వచ్చేసాయి అన్నమాట. అటువంటి టెక్నాలజీస్ మన రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్. రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి కానీ ఉద్యోగులకు కానీ ఎంత టెక్నాలజీ తీసుకునే ఉద్దేశంతో మన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఐటీఐస్ వాటిల్లో ఈ ఏటీసీలు కొత్తగా సెంటర్లు స్టార్ట్ చేసామన్నమాట. వాటిని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అంటున్నాం. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ తీసుకురావడంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా ప్రముఖ పాత్ర పోషించారు. వారు ఇంతకుముందు ఈ శాఖకి కార్మిక శాఖ మంత్రి గారు ఉండేవారు. ఓకే, వారు ఉన్నప్పుడు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ తీసుకురావడం జరిగింది.